మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, విజయసాయిరెడ్డిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. సిట్ కార్యాలయానికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నారు. విజయవాడ సిపి కార్యాలయం 2వ అంతస్తులో ఉన్నటువంటి సిట్ ఆఫీస్కి విజయసాయిరెడ్డి చేరుకున్న తర్వాత ప్రధానంగా అందులో సిట్ కార్యాలయంలో మొత్తం 6 సభ్యులు ఉన్నారు. రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి ఒకవైపు ఉపేందర్ రెడ్డి, రాజ్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. మరోవైపు మధ్యాహ్నం నుంచి ఇటు విజయసాయిరెడ్డిని విచారిస్తూ ఉన్నారు. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఆయన తెలిపినటువంటి సమాధానాలను బేరీజు వేసుకొని కొన్ని క్వశ్చన్లను మళ్ళీ ఇటు విజయసాయిరెడ్డి వద్ద ప్రస్తావిస్తున్నట్లు మనకి తెలుస్తోంది. దీంతోపాటు అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అసలు ఈ మద్యం విక్రయాలు, అదేవిధంగా దీనికి సంబంధించి కంపెనీలకు ఎవరెవరికి ఎంతెంత వాటా ఇవ్వాలి, అసలు ఎప్పుడు ప్రారంభించారు, ఏ విధంగా వీళ్ళు ప్రణాళికాబద్ధంగా ఈ దందాకి తెరతీశారు, దీని మూలం ఎవరు అనేటువంటి విషయాలను అడుగుతున్నారు అనేటువంటిది మనకి సమాచారం తెలుస్తుంది. అయితే ఇందులో కొన్నిటికి విజయసాయిరెడ్డి సమాధానం చెప్పే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇందులో పూర్తిగా వైసీపీ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరికి ఎవరు బినామీగా ఉన్నారు, క్షేత్రస్థాయి నుంచి ఏ విధంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు అనే విషయాలని కొంతమేర విజయసాయిరెడ్డి సమాచారం కలిగి ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అదే విషయాన్ని సిట్ అధికారులకు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు ఈ విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు ఉదయం నుంచి ఉపేందర్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. నిన్న 6 గంటల పాటు విచారించిన కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఆయన పొడిపొడిగా సమాధానం చెప్పినట్టు తెలుస్తూ ఉంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంబంధించిన వివరాలు అన్నీ, అసలు ఎక్కడ ఉన్నారు, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళారు, ఏ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు అనే విషయాలను వీళ్ళు తెలుసుకునే పనిలో ఉన్నారు. మరొక వైపు ఈ వ్యాపారం గురించి అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలకంగా ఉన్నటువంటి ఈ మద్యం దందాకు సంబంధించి దీని వెనకాల ఎవరుండి నడిపించారు, ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాలన్నిటినీ పూర్తిగా తెలుసుకునే పనిలో సిట్ అధికారులు ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సిట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్తో పాటు మరికొందరు ఇందులో ఉన్నటువంటి సుబ్బారాయుడు, అదేవిధంగా శ్రీహరి, కొల్లి శ్రీనివాసరావు వీళ్ళంతా ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. వారు విచారిస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ఇందులో నిన్నటి నుంచి ఏ ప్రశ్నలు వేయాలి, అదేవిధంగా ఒకవేళ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే దానికి బదులుగా మరో ప్రశ్న ఏ విధంగా అడగాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా వాళ్ళు ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు విజయసాయిరెడ్డి కూడా ఎంతవరకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాలన్నిటినీ తన యొక్క లీగల్ టీము తోటి మాట్లాడి వారితో సంప్రదించి వారితో నిన్న కూడా మాట్లాడినట్టు మనకి తెలుస్తుంది. ఎంతవరకు అయితే సమాధానం చెప్పవచ్చు అనేటువంటిది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుగుతుందని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద కొంత కీలక సమాచారం అయితే సిట్ అధికారులు రాబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందనేటువంటిది తెలుస్తూ ఉంది. 2 గంటలకి వెళ్ళేటప్పుడు కొంత మీడియాకి మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అయితే పోలీసులు ఆయన్ని లోనికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చిన తర్వాత కీలక విషయాలు ఏ ప్రశ్నలు అడిగారు అనేటువంటి కొంత మీడియాకు కూడా తెలిపే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం మీద
ఈరోజు నిన్నటి నుంచి ఉత్కంఠంగా కొనసాగుతున్నటువంటి విజయసాయిరెడ్డి విచారణ ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో సాయంత్రంతో ముగియనుందనేటువంటిది చెప్పుకోవచ్చు. రేపు ఇదే కేసుకు సంబంధించి విచారణకు మిథున్ రెడ్డి వస్తాడని సమాచారం ఉంది. మిథున్ రెడ్డిని కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం కనబడుతుంది. ఇందులో మిథున్ రెడ్డి పాత్ర కూడా కొంత ఉంది. వాళ్ళ డిస్టిలరీకి సంబంధించి కొంత ఎక్కువ ఆర్డర్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విక్రయాలకు సంబంధించినటువంటి నగదు పక్కదారి పట్టడం ఇవన్నీ జరిగాయని ప్రాథమికంగా సిట్ దర్యాప్తులో తేలింది. ఈ విషయాలన్నిటినీ రేపు మళ్ళీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అడిగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. శ్వేత, కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ప్రకాష్.